ప్రొహిబిషన్ రిట్ చూద్దాం. ఇప్పుడు మనకి రకరకాల రిట్లో ప్రొహిబిషన్ ఒక రిట్. తక్కువగా ఈ ప్రొహిబిషన్ రిట్ని సెర్ష్యూరరీ రిట్ తక్కువగా పాపులర్. మ్యాండమస్ అనేది అందరికీ తెలిసిందే. అసలు ఈ ప్రొహిబిషన్ అంటే ఏంటి? ప్రొహిబిషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్బిడ్, టు ఫర్బిడ్ ఆర్ టు స్టాప్. అంటే ఫర్బిడ్ చేయమని అంటే ఆపమని, ప్రివెంట్ ఆపేసి నిషేధించటం లేదా స్టాప్. దీన్నే పాపులర్గా స్టే ఆర్డర్ అంటారు. దీన్ని ఏమంటారంటే స్టే ఆర్డర్ అని కూడా పాపులర్గా అంటారు. ఎప్పుడు ఈ ప్రొహిబిషన్ అనే రిట్ని ఇస్తారంటే ఎప్పుడైతే లోవర్ కోర్టు లేదా లోవర్ బాడీ తన అధికారాన్ని ట్రైస్ టు ట్రాన్స్గ్రెస్ ద లిమిట్స్ ఆఫ్ పవర్ వెస్టెడ్ ఇన్ ఇట్. ట్రాన్స్గ్రెస్ ది లిమిట్స్. సో ప్రతి బాడీకి, ప్రతి అథారిటీకి లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ని ట్రాన్స్గ్రెస్ చేస్తే, పవర్స్ని ట్రాన్స్గ్రెస్ చేస్తే, వెస్టెడ్ ఇన్ ఇట్ దాన్ని ట్రాన్స్గ్రెస్ చేస్తే అప్పుడు ఈ ప్రొహిబిషన్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? సుపీరియర్ కోర్ట్ బై సుపీరియర్ కోర్ట్. ఎవరికి ఇస్తారు? లోవర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్స్ కానీ లోవర్ కోర్టు కానీ ఇస్తారు. ఏమని ఇస్తారు? ఫర్బిడింగ్. సో వాటిని ఫర్బిడ్ చేస్తారు. సో ఫర్బిడింగ్ టు పెర్ఫార్మ్ అన్ యాక్ట్ అవుట్ సైడ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. నీకు పరిధికి మించి నువ్వు చేయమాకు అని చెప్తారు. సో దెన్ ఆటోమేటికలీ ఇట్ విల్ స్టాప్. ఎనీ సబార్డినేట్ కోర్ట్ ఆర్ ఇన్ఫీరియర్ ట్రిబ్యునల్ proceeding with the matter over which it has no jurisdiction or acts in excess thereof can be prohibited. So when patent lack of jurisdiction is made out, అంటే పేటెంట్ ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ మేడ్ అవుట్ అయినప్పుడే ప్రొహిబిషన్ ఇస్తారు. అంటే కొద్దిగా ఉంది, కొద్దిగా లేదు, కొంచెం అనుమానాస్పదంగా డౌట్గా ఉంది అనుకున్నప్పుడు కాకుండా అసలు లేదు, నీకు అధికారమే లేదు అన్నప్పుడు. అలాగే నో జ్యూరిస్డిక్షన్, నీకు లేనప్పుడు నువ్వు ఉజర్ప్ చేయకూడదు. అంటే లేని జ్యూరిస్డిక్షన్ని నువ్వు తెచ్చిపెట్టుకోకూడదు. దెన్ అప్పుడు ప్రొహిబిషన్ని ఇష్యూ చేస్తారు. అయితే మనం సెర్ష్యూరరీ గురించి కూడా తెలుసు మనకి. సెర్ష్యూరరీకి ప్రొహిబిషన్కి తేడా ఏంటి? ఏమీ లేదు. సెర్ష్యూరరీ కూడా లోవర్ ట్రిబ్యునల్స్, లోవర్ కోర్టులకి అగైనెస్ట్గా సుపీరియర్ కోర్ట్స్ ఇస్తాయి. మరి ప్రొహిబిషన్ కూడా ఆ విధంగానే ఉంటుంది. తేడా ఏంటి అంటే సెర్ష్యూరరీ అనేది ఒక ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత ఇస్తారు. ఈ ప్రొహిబిషన్ అనేది ఫర్ ప్రివెంటింగ్ ఇస్తారు. ప్రివెంటింగ్ ఏ ట్రిబ్యునల్ ఫ్రమ్ కంటిన్యూయింగ్. సో ఒక ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి ఒక ట్రిబ్యునల్లో, ఆ ట్రిబ్యునల్కి జ్యూరిస్డిక్షన్ లేదు. అప్పుడు ప్రొహిబిషన్, రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ వేసి, సపోజ్ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ ఉంది. కోఆపరేటివ్ ట్రిబ్యునల్లో వాళ్ళు ఏదో ఒక ట్రయల్, ఒక కేసు వింటున్నారు. ఈ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ మీద, ఆర్డర్స్ మీద కానీ జరుగుతుండగానే, ప్రొసీడింగ్స్ జరుగుతుండగా కానీ మనం హైకోర్టులో ఒక కేసు వేసి ప్రొహిబిట్ చేయండి. దేన్ని ప్రొహిబిట్ చేయాలి? ఈ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ని ప్రొహిబిట్ చేయండి టు ప్రొసీడ్ విత్ ది ట్రయల్. దాన్ని ఆపేయండి. కంటిన్యూయింగ్ ఏ ప్రొసీడింగ్ పెండింగ్ బిఫోర్ ఇట్. పాయింట్ ఈస్ దట్ పెండింగ్ బిఫోర్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ పెండింగ్, writ of prohibition. If the proceedings completed, then it is certiorari. That is the difference only. They are supplementary, complementary, both are. So certiorari can be issued even though the tribunal has ceased to exist, as it deals with the record, while prohibition has nothing to do with the record. That means ఒకసారి అయిపోయిన తర్వాత ప్రొహిబిషన్ చేసేదేమీ లేదు. ఇట్ ఈస్ ప్రివెంటివ్ నేచర్. సో దట్ ఈస్ నెక్స్ట్ ఆబ్సెన్స్ ఆర్ ఎక్సెస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. సో ఇక్కడ అసలు ఆబ్సెంట్ అయి ఉండాలి. అంటే సపోజు మీకు ట్యాక్స్ వసూలు చేసే అధికారం లేదు, కానీ ఒకళ్ళు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. దెన్ యూ కెన్ ఫైల్ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్. లైసెన్స్ ఫీ వసూలు చేస్తున్నాం వితౌట్ అథారిటీ ఆఫ్ లా, దెన్ వీ కెన్ ఫైల్
writ of prohibition? Because you have no authority, and it infringed fundamental rights. It infringed fundamental rights of a prohibition. సో ఒకటి ఆబ్సెంట్ అన్న అయి ఉండాలి, ఆర్ ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ షుడ్ బి. కాకుంటే అది పేటెంట్, క్లియర్గా ఉండాలి. పేటెంట్ అన్న, మేనిఫెస్ట్ అన్న, దాని అర్థం ఏంటంటే క్లియర్గా ఉండాలి. నీకు జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా అన్నట్టు అనుమానం ఉంటే కాదు. నాట్ లేటెంట్, అది పేటెంట్గా ఉండాలి. అండ్ అప్పారెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రికార్డ్ అండ్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ లెంగ్తీ ఎంక్వైరీ ఇంటూ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. ఉందా లేదా అనే దానికి లెంగ్తీ ఎంక్వైరీలోకి వెళ్ళేది కాదు. సో ఆప్షన్స్ కానీ ఎక్సెస్ కానీ, అంటే నీకు ఉన్నది ఇంకొద్దిగానే ఉంది కానీ నువ్వు ఇంకా ఎక్కువ జ్యూరిస్డిక్షన్ని తీసుకున్నావు, ఎక్సెస్ బియాండ్ చేస్తే కుదరదు. సో అలా దెన్ వేర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ స్టాండ్ వైలేటెడ్. సో ప్రొహిబిషన్ ఎప్పుడు చేయొచ్చు? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేట్ అయినప్పుడు. ఆల్సో ఇష్యూ ఇఫ్ ఏ కోర్ట్ ఆర్ ఏ ట్రిబ్యునల్ ప్రొసీడ్ టు యాక్ట్ అండర్ లా విచ్ ఈజ్ అల్ట్రా వైరస్. సో ఏ సందర్భాల్లో ఇవ్వచ్చు? ఒకటి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేట్ అయినప్పుడు ఇవ్వచ్చు. అలాగే ట్రిబ్యునల్ కానీ కోర్టు కానీ ఆ లా ఏదైతే ఉందో ఆ లా అనేది అల్ట్రా వైరస్ అయినప్పుడు, లేదా రాజ్యాంగం అన్కాన్స్టిట్యూషనల్ అయినప్పుడు ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ వన్. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఇఫ్ ద ప్రొసీడింగ్స్ ఆర్ పెండింగ్ ఇన్ ఏ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ అండర్ ది స్టాట్యూట్ కిందే ఉన్నాయి కానీ ఆ స్టాట్యూట్ అనేది అల్ట్రా వైరస్, ఆర్టికల్ 14కి 25కి 26కి ఆఫ్ కాన్స్టిట్యూషన్కి అల్ట్రా వైరస్ అయితే అప్పుడు ఇవ్వచ్చు. బియాండ్ ది కాంపిటెన్స్ ఆఫ్ ది లెజిస్లేచర్, అప్పుడు దిస్ రిట్ విల్ లై. సో దీస్ ఆర్ ది ఇన్స్టాన్సెస్ వేర్ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్కడ ఇవ్వచ్చు. నీకు ఒక చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం మీరు ఒక ప్రొసీడింగ్ జరుపుతున్నారు కానీ ఆ చట్టమే ఆర్టికల్ 14, 25, 26కి విరుద్ధం అయితే, ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధం అయితే, ఆర్ బియాండ్ ది కాంపిటెన్స్ ఆఫ్ ది లెజిస్లేచర్. అంటే ఇప్పుడు సపోజ్ బియాండ్ ది కాంపిటెన్స్ ఆఫ్ లెజిస్లేచర్ అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఒక రాష్ట్రానికి అసెంబ్లీ ఉంది, దేశానికి పార్లమెంట్ ఉంది. మనకి 3 రకాలైనటువంటి లిస్టులు ఉన్నాయి మన రాజ్యాంగంలో. యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు. యూనియన్ మీద పార్లమెంట్, యూనియన్ లిస్ట్ మీద పార్లమెంట్ చేయాలి, స్టేట్ లిస్ట్ మీద అసెంబ్లీ చేయాలి, కాంకరెంట్ మీద 2 చేయొచ్చు. ఏది కాంట్రరీ వస్తే యూనియన్ చట్టం అనేది చెల్లుద్ది. సపోజ్ అసెంబ్లీ యూనియన్ లిస్ట్లో ఏదైనా చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అట్ బియాండ్ ది కాంపిటెన్స్ ఆఫ్ ది లెజిస్లేచర్. కాబట్టి ఆ చట్టం కింద ఒక చట్టం చేసి అధికారం లేకుండా ఆ చట్టం ప్రకారం నువ్వు ప్రొసీడ్ అవుతా ఉంటే దెన్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్, దెన్ దిస్ రిట్ విల్ లై. సో దీస్ ఆర్ ది some instances where prohibition can issue. Then come to against whom this prohibition, this writ can be issued. Against whom this can be issued? Writ of is against judicial and quasi-judicial authorities. That is important. Judicial and quasi-judicial authorities, tribunals, other quasi-judicial authorities, tax registry, customs authorities, సెటిల్మెంట్ ఆఫీసర్, స్టాట్యూటరీ ఆర్బిట్రేటర్స్ ఇంక్లూడింగ్. సో ఈ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది లైక్ సెర్ష్యూరార్, ఎందుకంటే 2 కూడా ఇన్ఫీరియర్ కోర్టులకు ఇస్తారని మనం చెప్పుకున్నాం. కాబట్టి జుడిషియల్ అండ్ క్వాసి జుడిషియల్ అథారిటీస్కి అగెనెస్ట్గా ఇవ్వచ్చు, ట్రిబ్యునల్స్కి, క్వాసి జుడిషియల్, అదర్ క్వాసి జుడిషియల్, ట్యాక్స్ లెజిస్లేషన్స్ ఉంటాయి, ఆ చట్టం కింద ట్రిబ్యునల్స్ ఉంటాయి, అలాగే కస్టమ్స్ ట్రిబ్యునల్స్ ఉంటాయి, సెటిల్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు, ఆర్బిట్రేటర్స్ కూడా అగెనెస్ట్గా ఆ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఇవ్వచ్చు అనేది. సో ఎవరికి అగైనెస్ట్గా ఇవ్వకూడదు అంటే గవర్నమెంట్, అగైనెస్ట్ ది గవర్నమెంట్ ప్రివెంటింగ్ ఇట్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్. సో వాటి యొక్క డ్యూటీస్ ఏమైతే ఉన్నాయో వాటిని ప్రివెంట్ చేస్తూ ఇవ్వకూడదు. రెవెన్యూ కలెక్ట్ చేసినప్పుడు, ఎంక్వైరీ కమిటీలు, ఇట్లాంటి వాళ్ళ డ్యూటీ లీగల్గా ఇఫ్ దే హ్యావ్ రైట్ పవర్ ఇట్ కెనాట్ బి issued. Authority acting an administrative or executive authority. So
it is legal, we cannot issue. So that is the point. సెర్ష్యోరారీకి దీనికి తేడా ఏంటంటే